'జితేందర్ రెడ్డి' 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్‌తో ఫ్యూ మంత్స్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే నచ్చలేదండి. ఈ స్టోరీ 'జితేందర్ రెడ్డి' గారి అనే పర్సన్ యొక్క బయోపిక్‌గా ఫిక్షనల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీశారంటూ స్టార్టింగ్‌లోనే డిస్క్లైమర్ వేశారు. ఇక ఆయన గురించి తెలిసిన విషయాల్ని వరుసగా చూపించేశారు కానీ ఎంగేజింగ్‌గా అయితే ఏమనిపించలేదండి. అన్నీ ఆల్రెడీ నక్సల్స్, కాలేజ్‌లో పాలిటిక్స్, ఒక నాయకుడు అతని మీద దాడి చేసి చంపడం ఎన్నో సార్లు చూసేసాం. సో, నాకైతే ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిన హీరో గారు, ఇంకా ఎన్టీ రామారావు గారు వచ్చే ఒక చిన్న సీన్, ఆర్ఎస్ఎస్ గురించి డెడికేటెడ్‌గా చూపించడం, ఇంకా సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్ పోర్షన్స్, బీజీఎం అండ్ సాంగ్స్ తప్పిస్తే మిగతా సినిమా అంతా కూడా అంతేం అనిపించలేదండి. ఇంకా క్లియర్‌గా మాట్లాడదాం ముందు ముందు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే. అన్నలకి ఎదురైన నాయకుడు 'జితేందర్ రెడ్డి' గారి బయోపిక్ అని. ప్లస్ పాయింట్స్ హీరో 'రాకేష్ వారియర్' గారి ప్రెజెన్స్ చాలా బావుంది. పర్ఫార్మెన్స్ అండ్ కటౌట్ కూడా. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే క్లైమాక్స్‌లో చంపే పోర్షన్స్ అండ్ ఆ ఫైట్ కొంత బావుంది. స్లో మోషన్ షాట్స్‌తో. ఇంకా ఇంటర్వెల్ టైమ్‌లో సుబ్బరాజు గారిని చంపేసింది. ఇలా వెరీ లిమిటెడ్ సీన్స్ పర్లేదనిపించాయి. పాటలు బావున్నాయి. 'గోపీసుందర్' గారు సంగీతం అంట. బీజీఎం కూడా బావుంది. ఇక సినిమాటోగ్రఫీ పర్లేదనిపించింది. మైనస్ పాయింట్స్ ముందు చెప్పినట్టుగా ఎంగేజింగ్ నరేషన్ లేకపోవడం, టూ ఫెమిలియర్ స్క్రీన్ ప్లే, వీక్ లవ్ స్టోరీ, పాటలు బాగున్నా కానీ ప్లేస్మెంట్స్ మాత్రం అవసరం లేని చోట్ల వచ్చినట్టుగా అనిపించాయి. పైగా 'జార్జ్ రెడ్డి' లాంటి మూవీస్ ఎన్నెన్నో చూసాం. నక్సల్ బ్యాక్‌డ్రాప్ మనకి కొత్తేం కాదు. స్టోరీని స్టార్ట్ చేయడం అలానే స్టార్ట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా కోర్ట్ నుండి అతని కూతురొచ్చి చనిపోయిన వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకున్నట్టు, అక్కడి నుండి 1976లోని 'జితేందర్ రెడ్డి' గారి చైల్డ్‌హుడ్ ఫ్లాష్‌బ్యాక్ స్టార్ట్ అయినట్టు కూడా స్టార్ట్ చేయొచ్చు. 2001లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్‌లోకి వెళ్లి మళ్ళీ డబ్బింగ్‌లో లిప్ సింక్ సరిగ్గా లేని 'రియా సుమన్' గారితో స్పెషల్‌గా మళ్ళీ ఇంపాక్ట్ లేని ఒక కోర్ట్ సీన్ తీసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి డిస్కనెక్ట్ అయ్యేలా ఎంత కాంప్లికేట్ చేయక్కర్లేదు నా ఒపీనియన్. సినిమా కూడా ఫ్లాట్‌గా వెళ్ళింది. అసలు ఆ 'రియా సుమన్' గారు ఎందుకు బుక్ చదవడానికి తప్ప. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే బయోపిక్ అయినప్పటికీ కొత్తగా ఏమి అనిపించకుండా ఆల్రెడీ ఏదో ఒక సినిమాలో చూసిన డ్రామానే కనిపించడం, షార్ట్ స్పాన్‌లోనే టైమ్ పీరియడ్ షిఫ్ట్ అయిపోవడం నాకైతే మూవీ ఎంగేజ్ చేయలేదండి. నక్సల్స్‌కి ఎదురైన 'జితేందర్ రెడ్డి' గారిని 72 బుల్లెట్లతో కాల్చి చంపడం, ఆయన ఇంత కష్టపడ్డారు పాపం అనే ఒక ఆలోచన అయితే వస్తుంది సినిమా క్లైమాక్స్‌లో. కానీ క్లైమాక్స్ పోర్షన్స్ అండ్ హీరో పర్ఫార్మెన్స్ తప్ప మిగతావి అంతగా అనిపించలేదండి. ఫైనల్లీ 'జితేందర్ రెడ్డి' బయోపిక్ ఈజ్ అన్ అన్‌ఎంగేజింగ్ బయోపిక్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.